మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరంలో ఎటువంటి పరాభవాలు జరగకుండా, ఎటువంటి కష్టాలు రాకుండా ఈ సంవత్సరం మొత్తం కూడా ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహము మాచిరాజ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కలగాలని కోరుకుంటూ, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధిని సాధించాలని, సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలని కోరుకుంటూ, ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, సంవత్సర ఫలితాలను బట్టి ఎలాంటి పూజలు చేసుకుంటే సంవత్సరం అంతా అదృష్టము, ఐశ్వర్యము కలిసొస్తుందో, అలాగే పరాభవనామ సంవత్సరంలో ఏ నెలలు బాగా కలిసొస్తాయో, ఏ తేదీలు బాగా కలిసొస్తాయో, ఏ వారాలు బాగా కలిసొస్తాయో, అలాగే ప్రత్యేకంగా పూజించాల్సిన దైవం ఎవరో, ద్వాదశ రాశుల వారికి ఈ పరాభవనామ సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళకి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. వ్యతిరేక ఫలితాలు ఏవి ఉండవు. 2-3 రకాలుగా ధనాదాయం పొందే యోగం వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తుంది. అంటే మల్టిపుల్ ఇన్కమ్స్ అనేవి వృశ్చిక రాశి వాళ్ళకి పరాభవనామ సంవత్సరంలో ఉంటాయి. కాబట్టి తప్పకుండా వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా సరే మల్టిపుల్ ఇన్కమ్స్ కోసం ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీ ఆదాయ మార్గాలు కూడా బాగా పెరుగుతాయి. అలాగే స్థిరాస్తులు అభివృద్ధి చేయగలుగుతారు. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి రెట్టింపు చేసుకునే యోగం ఎక్కువగా ఉంది. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. ఆ పరిచయాలు స్నేహాలుగా మారి మంచి ప్రయోజనాలు కలిగిస్తాయి. సాంఘికంగా అధికారంలో ఉన్న వాళ్ళ స్నేహం వల్ల కూడా అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. కీర్తి ప్రతిష్టలకు లోటు ఉండదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించగలుగుతారు. ఉద్యోగమైన, వ్యాపారమైన తిరుగులేని విజయాలు అందుకుంటారు. అలాగే మొండి బాకీలు వసూలవుతాయి. చాలా కాలంగా విసిగిస్తున్న వాళ్ళు మీకు ఇవ్వాల్సిన ధనం ఈ సంవత్సరం ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాత బాకీలు వసూలవటం వల్ల చాలా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. సంతాన పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అంటే వృశ్చిక రాశి వాళ్ళ సంతానం ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ రంగంలో ఉన్నా టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతారు. ఆ రంగంలో సంచలన విజయాలు కూడా వృశ్చిక రాశి వాళ్ళ సంతానం నమోదు చేయగలుగుతారు. అదేవిధంగా కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాలు ఉండవు. కుటుంబంలో అందరూ ఒకే మాట మీద నిలబడతారు. దానివల్ల కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే వాహన ప్రాప్తి యోగం ఉంది. బండి కానీ, కారు కానీ కొనుక్కోవాలని చేసే ప్రయత్నాలన్నీ వృశ్చిక రాశి వాళ్ళకు బాగా అనుకూలిస్తాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. కొత్తగా ఇల్లు కట్టుకునే యోగం కూడా వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. కోర్టు వ్యవహారాలు పరిష్కరించబడతాయి. చాలా కాలంగా కోర్టు కేసుల వల్ల సతమతం అయిపోయి కోర్టుల చుట్టూ తిరిగిన వృశ్చిక రాశి వాళ్ళకి పరాభవనామ సంవత్సరంలో ఉపశమనం లభిస్తుంది. కోర్టు కేసుల్లో మీదే విజయం తథ్యం. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. దానివల్ల ఆనందాన్ని పొందుతారు. అలాగే పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. దైవానుగ్రహాన్ని పొందగలుగుతారు. విదేశీ ప్రయాణాలు కూడా బాగా అనుకూలిస్తాయి. ఎవరైనా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలనుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బలం బాగా ఉంది. అక్కడ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి పరాభవనామ సంవత్సరం పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రమూ సందేహం లేదు. ఒక్కొక్క రంగం వాళ్ళకి కలిగే ప్రత్యేకమైన ఫలితాలు తీసుకుంటే వృశ్చిక రాశి విద్యార్థులకి పరీక్షల్లో ఊహించిన దానికంటే బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి. కావలసిన కాలేజీల్లో, స్కూళ్ళల్లో సీట్లు వచ్చే అవకాశం ఉంది. అక్కడ కూడా నెంబర్ 1 స్థాయిలో విద్యలో రాణించగలుగుతారు. చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. చదువులో రీసెర్చ్ వైపు కూడా వెళ్ళే యోగం ఉంది. రీసెర్చ్ కోసం విదేశాలు వెళ్ళే యోగం కూడా వృశ్చిక రాశి విద్యార్థులకు ఎక్కువగా ఉంది. అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు బ్రహ్మాండమైన ఇంక్రిమెంట్తో కూడిన ట్రాన్స్ఫర్లు వస్తాయి. మంచి మంచి ప్రమోషన్లు వస్తాయి. అధికారుల అండదండలు ఉంటాయి. సహోద్యోగుల సహాయ సహకారాలు ఉంటాయి. ఉద్యోగ పరంగా ఉన్నత స్థాయిని చేరే యోగం వృశ్చిక రాశి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది. తాత్కాలికంగా పనిచేసే వాళ్ళకు కూడా స్థిరత్వం వస్తుంది. అంటే టెంపరరీ జాబులు చేసే వృశ్చిక రాశి వాళ్ళకి జాబ్ పర్మనెంట్ అవుతుంది. నిరుద్యోగులకు కూడా మంచి ప్యాకేజ్తో వాళ్ళ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే సమయంగా వృశ్చిక రాశి వాళ్ళకి పరాభవనామ సంవత్సరం చెప్పుకోవచ్చు.
అలాగే వ్యవసాయ రంగం వాళ్ళకి కూడా పంటలు బాగా పండుతాయి. 2 పంటలు బాగా పండుతాయి. పండ్ల తోటలు, మెట్ట పంటల వాళ్ళకైతే విపరీతమైన లాభాలొస్తూ ఉంటాయి. అలాగే అప్పులన్నీ తీర్చేస్తారు. రుణ బాధల నుంచి వ్యవసాయదారులు బయటపడతారు. ఉపశమనం, ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలాగే వ్యాపారస్తుల వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యాపార రంగం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ఏవి ప్రారంభించినా వృశ్చిక రాశి వాళ్ళకి అందులో ముందుకు దూసుకు వెళ్ళిపోతూ ఉంటారు. పరిశ్రమలు నడిపే వాళ్ళకి కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పరిశ్రమల పరంగా కూడా మంచి విజయాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో సంచలనాత్మకమైనటువంటి విజయాలు నమోదు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి వ్యాపార రంగంలో చక్రం తిప్పే యోగము వృశ్చిక రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఈ పరాభవ నామ సంవత్సరంలో కనిపిస్తోంది. అలాగే కళాకారులకు చాలా బాగుంటుంది. క్రీడాకారులకు చాలా బాగుంటుంది. సినిమా, టీవీ రంగాల్లో నటీనట వర్గము, గాయనీ గాయకులు, సాంకేతిక నిపుణులు అందరికీ కూడా కొత్త కొత్త అవకాశాలు, మంచి మంచి అవకాశాలొస్తాయి. విశేషమైన లాభాలొస్తాయి. డబ్బు, పేరు అన్నీ సంపాదించుకోగలుగుతారు. అలాగే క్రీడాకారులు కూడా ఉన్నత స్థాయిలో ఈ సంవత్సరం స్థిరత్వాన్ని పొందే యోగం ఉంది. కాంట్రాక్టర్ల విషయానికొస్తే కాంట్రాక్టర్లకి పనులు చాలా చురుకుగా సాగుతూ ఉంటాయి. పెద్ద పెద్ద కాంట్రాక్టులొస్తాయి. వర్కర్స్ బాగా వస్తారు. పనులన్నీ చురుకుగా సాగుతాయి. రావాల్సిన బిల్లులు కూడా సకాలంలో వసూలవుతూ ఉంటాయి. దానివల్ల ఎక్కువగా ధనపరంగా ప్రయోజనాలు పొందే యోగం వృశ్చిక రాశి కాంట్రాక్టర్లకి ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది. ఇక రాజకీయ నాయకులకైతే ప్రజల్లో విపరీతమైన గుర్తింపు, గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఎందుకంటే ప్రజల మనసెరిగి ప్రవర్తిస్తూ ఉంటారు. వృశ్చిక రాశి రాజకీయ నాయకులు ప్రజల్లో మమేకమైపోయి వాళ్ళ కష్టాలు తెలుసుకుని అన్నింటినీ పరిష్కరిస్తూ ఉంటారు. తద్వారా ప్రజల్లో అభిమానాన్ని చూరగొంటారు. అలాగే ప్రజా సమస్యలన్నీ కూడా వృశ్చిక రాశి రాజకీయ నాయకులు చాలా యుక్తిగా, తెలివితేటలతో పరిష్కరించగలుగుతారు. అందువల్ల రాజకీయ రంగంలో మంచి మంచి నామినేటెడ్ పోస్టుల కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అవి విజయవంతమవుతాయి. మంచి పోస్టులు పొందే యోగం కూడా ఉంది. అలాగే వృశ్చిక రాశి స్త్రీల విషయానికొస్తే ప్రధానంగా వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీలకి పెళ్లి కావలసిన వాళ్ళకి ఈ సంవత్సరం కొద్దిగా కష్టపడ్డా సరే బ్రహ్మాండమైనటువంటి సంబంధం వచ్చే అవకాశం ఉంది. కొద్దిగా కష్టపడతారు. కానీ మనసుకు నచ్చిన వ్యక్తి, బ్రహ్మాండంగా స్థిరత్వం ఉన్న వ్యక్తితో పెళ్ళయ్యే అవకాశం ఉంది. వృశ్చిక రాశి కన్యలకు ఈ సంవత్సరం గుర్తుండిపోయే సంవత్సరం. బ్రహ్మాండమైన జీవిత భాగస్వామి వస్తాడు. అలాగే విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎవరైనా ఉద్యోగాలు చేసే వృశ్చిక రాశి ఆడవాళ్ళు ఉంటే ఖచ్చితంగా విదేశాలు వెళ్తారు. అక్కడ ఉద్యోగ పరంగా ఉన్నత స్థాయికి చేరగలుగుతారు. ప్రమోషన్‌తో కూడిన ట్రాన్స్‌ఫర్‌లు వృశ్చిక రాశి స్త్రీలకు వస్తాయి. అక్కడ అధికారులు అనుకూలంగా ఉంటారు. ఉద్యోగ రంగంలో ఒక మెట్టు ఎదిగే అవకాశం వృశ్చిక రాశి స్త్రీలకు ఈ సంవత్సరం బాగా కనిపిస్తుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. కుటుంబంలో విభేదాలు ఉండవు. భర్తతో అనుకూలత ఉంటుంది. దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది. ఇంటికి అవసరమైన వస్తువులన్నీ సమకూర్చుకోగలుగుతారు. బ్రహ్మాండమైన అలంకరణకు సంబంధించిన వస్తువులు కొంటారు. ఇంటీరియర్ డెకరేషన్ బ్రహ్మాండంగా చేసుకుంటారు. బంధువుల్లో ఆదరణ పెరుగుతుంది. బంధువుల్లో గౌరవం పెరుగుతుంది. అలాగే గృహంలో కూడా అందరూ మీకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. దానివల్ల గృహ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి స్త్రీలకు అన్ని రంగాల వారికి కూడా పరాభవ నామ సంవత్సరంలో చాలా అత్యుత్తమ స్థాయికి చేరటానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి పరాభవ నామ సంవత్సరం వృశ్చిక రాశి స్త్రీ పురుషులకి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందటం ద్వారా అనుకున్న పనులు పూర్తయ్యే విధంగా గుర్తుండిపోయే సంవత్సరంగా చెప్పుకోవాలి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళ అదృష్టాన్ని నక్షత్రాల పరంగా పరిశీలిస్తే విశాఖ నక్షత్రం 4వ పాదం వాళ్ళు వృశ్చిక రాశి కిందకు వస్తారు. విశాఖ నక్షత్రం 4వ పాదం వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరంలో కలిసొచ్చే నెలలు మే, సెప్టెంబర్, అక్టోబర్ నెలలు. ఇవి కలిసి వస్తాయి. అలాగే 2027 సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలలు కలిసి వస్తాయి. అలాగే విశాఖ 4వ పాదం వాళ్ళకి 3, 4, 6, 7 తేదీలు ఈ సంవత్సరంలో బాగా కలిసి వస్తూ ఉంటాయి. ఆది, సోమ, మంగళవారాలు కూడా అనుకూలం. అంటే ఈ వారాల్లో, ఈ తేదీల్లో, ఈ నెలల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే ఇంకా తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశి కిందకు వస్తాయి. కాబట్టి అనురాధ 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరంలో మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలు బాగా కలిసి వస్తాయి. 2027 జనవరి, ఫిబ్రవరి నెలలు కూడా అనుకూలంగా ఉంటాయి. అలాగే కలిసి వచ్చేటటువంటి తేదీలు 1, 2, 4, 8 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. అలాగే ఆది, సోమ, మంగళవారాలు బాగా కలిసి వస్తాయి. జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కూడా వృశ్చిక రాశి కిందకు వస్తాయి. కాబట్టి జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరంలో జూన్, అక్టోబర్, నవంబర్ నెలలు కలిసి వస్తాయి. 2027 ఫిబ్రవరి, మార్చి నెలలు కూడా కలిసి వస్తాయి. అలాగే కలిసి వచ్చే తేదీలు 2, 3, 4, 5
కలిసొచ్చేటటువంటి వారాలు ఆది, బుధ, శుక్రవారాలు. అంటే ఈ తేదీలు, ఈ అంకెలు బాగా కలిసొస్తాయి. ఆ అంకెలొచ్చే రోజుల్లో ఏ పనులు చేసుకున్నా కలిసొస్తాయి. ఈ నెలలు బాగా కలిసొస్తాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఇంకా అద్భుతంగా యోగించాలంటే రాహుకేతువులకు జపాలు చేయించుకోండి. ఉగాది తర్వాత రాహుగ్రహానికి జపం చేయించుకొని కేజింబావు మినుములు దానం ఇవ్వండి. కేతుగ్రహానికి జపం చేయించుకొని కేజింబావు ఉలవలు దానం ఇవ్వండి. వీలైనప్పుడు శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి. దీనివల్ల ఇంకా పరమాద్భుతమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. అలాగే ఎక్కువగా గ్రామ దేవతల్ని ఈ సంవత్సరం దర్శిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి తిరుగులేని రాజయోగం కలుగుతూ ఉంటుంది. గ్రామ దేవతల దర్శనం, దుర్గాదేవి దర్శనం, వారాహి అమ్మవారి దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే నవదుర్గా స్తోత్రాన్ని పఠిస్తే బ్రహ్మాండమైనటువంటి విజయాలు అందిపుచ్చుకోవచ్చు. నవదుర్గా స్తోత్రాన్ని పఠించలేని వాళ్ళు దుర్గా అష్టోత్తరం పఠించినా కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయ దర్శనం ఎంత ఎక్కువ చేస్తే అంతగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా జీవితంలో మర్చిపోలేని విధంగా విజయాలు నమోదు చేసుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు స్త్రీ పురుషులందరూ కూడా పరాభవ నామ సంవత్సరంలో తారాస్థాయికి చేరతారని చెప్పటంలో, జీవితంలో ఒక మెట్టు పైకి ఎదుగుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. జ్యోతిష శాస్త్రంలో ఫలితాలు చూసుకునేటప్పుడు గ్రహచారము, గోచారము అని 2 రకాలుగా ఫలితాలు చూసుకోవాలి. గోచారం అంటే ఏంటంటే మన జన్మరాశిని బట్టి కానీ లేదా మన పేరులో మొదటక్షరాన్ని బట్టి వచ్చే నామరాశిని బట్టి కానీ ఫలితాలు చూసుకుంటే దాన్ని గోచారం అంటారు. అంటే ఎప్పుడైనా సరే దినఫలాలు కానీ, వార ఫలాలు కానీ, మాస ఫలాలు కానీ, సంవత్సర ఫలాలు కానీ రాసుల పరంగా మనం చూసుకునే దాన్ని గోచారం అంటారు. ఈ గోచారం అనేది ఎవరికైనా 40% మాత్రమే పనిచేస్తుంది. మిగిలిన 60% వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది. ఈ వ్యక్తిగత జాతకాన్ని గ్రహచారం అనే పేరుతో పిలుస్తారు. ఎవరైనా పుట్టిన తేదీ, నెల, సంవత్సరం ఉన్నప్పుడు, పుట్టిన సమయం ఉన్నప్పుడు, పుట్టిన ప్రదేశం ఉన్నప్పుడు, ఆ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్‌ని బట్టి ఒక జాతక చక్రం వస్తుంది. దాన్నే జన్మ కుండలి అంటారు. ఈ జన్మ కుండలిలో గ్రహాలు ప్రత్యేకమైన స్థానాల్లో ఉంటాయి. జన్మ కుండలి బట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక గ్రహం మహాదశ నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే జన్మ కుండలిలో ఏ గ్రహం మహాదశ నడుస్తోంది అనే దాన్ని బట్టి కూడా ఫలితాలు చూసుకోవాలి. వీటినే గ్రహచార ఫలితాలు అంటారు. జన్మ కుండలిలో గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయని జ్యోతిష్కుల చేత చూపించుకోవాలి. ఆ ఫలితాలను గ్రహచార ఫలితాలు అంటారు. ఇవి 60% ఫలితాలను ఇస్తాయి. కాబట్టి సంవత్సర ఫలితాలు చూసుకునేటప్పుడు ఏ రాశి వాళ్ళకైనా సరే కొద్దిగా వ్యతిరేక ఫలితాలుంటే ఆ రాశి వాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని జ్యోతిష్కుల దగ్గర చూపించుకోండి. దాని ప్రభావం 60% పనిచేస్తుంది. ఈ సంవత్సర ఫలితాల ప్రభావం 40% మాత్రమే పనిచేస్తుంది. సంవత్సర ఫలితాలు అందరికీ అద్భుతంగా ఉన్నప్పుడు వ్యక్తిగత జాతకం కూడా అద్భుతంగా ఉంటే ఫలితాలు ఇంకా అద్భుతంగా రెట్టింపుగా వస్తాయి. ఒకవేళ సంవత్సర ఫలితాలు సాధారణంగా ఉన్నా, సంవత్సర ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నా, వ్యక్తిగత జాతకంలో అద్భుతంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలే వస్తాయి. సంవత్సర ఫలితాలు అద్భుతంగా ఉన్న వ్యక్తిగత జాతకం అంత బాలేనప్పుడు మాత్రం అప్పుడప్పుడు చిన్న ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి పూర్తిగా గోచార ఫలితాలను బట్టి భవిష్యత్తు ఉండదు. అంటే పూర్తిగా సంవత్సర ఫలితాలను బట్టి ఎవరికీ భవిష్యత్తు ఉండదు. ఇది కేవలం 40% మాత్రమే. మిగిలిన 60% ఫలితాలు వ్యక్తిగత జాతకం బట్టి, గ్రహచార ఫలితాలను బట్టి ఉంటాయి. కాబట్టి ఎవ్వరూ కూడా ఈ సంవత్సర ఫలితాలలో ఎక్కడైనా ప్రతికూలత ఉంటే దిగులు పడకండి. వ్యక్తిగత జాతకం బాగుంటే మీకు అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి సంవత్సర ఫలితాలను బట్టి ఈ ప్రత్యేకమైన జపాలు చేయించుకోవటం, దేవాలయ దర్శనం చేసుకుంటే మీకు చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలున్నా వాటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో జన్మ కుండలిలో గ్రహచార ఫలితాలు కూడా వ్యతిరేకంగా ఉన్నట్లయితే అటువంటప్పుడు జ్యోతిష్కులు సూచించేటటువంటి ప్రత్యేకమైన పూజలు కానీ, పరిహారాలు కానీ చేసుకోండి. అప్పుడు మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా, గ్రహాల సంచారం బట్టి వచ్చే మార్పులను తెలుసుకోవాలన్నా, గ్రహచార ఫలితాలు, గోచార ఫలితాలు
గ్రహ దోషాలు, వాటి నివారణోపాయాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.